పెంపకం అంటే మాలా ఉండాలి. మా పిల్లలు చూడండి ఎలా ఉంటారో. ఒక్క మాట రానిస్తారా? ఎంత మంచి పెంపకం తెలుసా మాది. చాలా ఆపండి. గొప్పగా పెంచారు. అసలు మా అక్కని అంటున్నారా మీరు? అసలు మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నందు గురించి అంటావా? వాడు బంగారమే. బంగారమే. అలా అని ఇన్నాళ్ళు అందర్నీ నమ్మిస్తూ వచ్చారు. నిలువెల్ల స్వార్థం మీ మనవడికి. అతనికి పెళ్ళంటే ఇష్టం లేదని, ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి, జీవితాంతం మీరు పెళ్లి ఊసి ఎత్తకుండా ఉండడానికి, మా అక్కతో పెళ్లి ఇష్టం లేకపోయినా పీటల దాకా రానిచ్చి పీటల మీదకు వచ్చే ముందు బెదిరించి అది పారిపోయేలా చేశాడు. మా నాన్న మా అక్కని ద్వేషించడానికి కారణమయ్యాడు. ఇవాళ మేమిన్ని కష్టాలు పడుతున్నాం అంటే దానికంతటికి కారణం మీ మనవడే. మీరేదో గొప్పగా పెంచినట్టు, ఈయన గారేదో గొప్పవారైనట్టు మీరు మాట్లాడడానికి వచ్చారు. మా అమ్మ నాన్నల్ని అన్నా గాని, మా అక్కనన్నా గాని నేను సహించని చెప్తున్నా. ఏమన్నావే నువ్వు? వాణ్ణి పట్టుకుని అన్నని మాటలంటావా? నా మనవడి మీద లేనిపోని నిందలు వేస్తావా? అమ్మమ్మ, చాలా ఆపండి. అమాయకుణ్ణి పట్టుకుని అన్నన్ని నిందలు వేసి ఎన్ని మాటలన్నావే? చిచ్చి, ఏ మనుషులో ఏంటో. చి నందు, నువ్వు సాయంకాలం వస్తావనుకున్నాను. మధు ఏది? తనిక రాదమ్మా. మధుకి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మా మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. తను ఇంకా ఇంటికి రాదు. ఇన్నాళ్ళు మీ దగ్గర ఈ విషయాన్ని దాచినందుకు సారీ. మీరు హర్ట్ అవుతారని చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. రేయ్, ఏమంటున్నావురా నువ్వు? మధు రాకపోవడం ఏంటి? మీ మధ్య గొడవలు ఉండడం ఏంటి? రేయ్ రేయ్ అన్నయ్య, ఏమైంది? రేయ్, వీడు మధు ఏదో గొడవ పడ్డారట్రా. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ దారోదలరా. అన్నయ్య, నా మాట విను. వాణ్ణి వదిలేయండి. గాయపడ్డ మనిషి ఎలా స్థిమితంగా ఉంటాడు? వాడి ఏడిపేదో వాడిని ఏడవనివ్వండి. వెళ్ళరా. అమ్మో, మా అమ్మేదో పెద్ద పెంటే పెట్టినట్టుంది. ఏంటత్తగారు, ఏమైంది? మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి వెళ్ళొస్తానని కదా అన్నారు. గుడికి వెళ్ళొద్దామనే వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కోడలు కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నారుగా, అది కొరివిలాగా తయారయ్యి మొత్తం తగలబెడుతుంది. పరువు పోతుంది. వాణ్ణి పట్టుకుని ఎన్నెన్ని మాటలందో తెలుసా? అత్తయ్య, ముందు ఈ పిచ్చివాగుడు కట్టిపెట్టి అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు నాయనా? ఏదో మాటల సందర్భంలో పెంపకం గురించి మాట్లాడాను. మేం మా పిల్లల్ని ఎంత గొప్పగా పెంచామో చూడండి అన్నాను. అందుకు వెంటనే వాడి మీద ఎంత కసి పెట్టుకుందో, ఎంత అక్కసు పెట్టుకుందో. బాలే పెంచార్లే పెంపకం. మీ మనవడు పెద్ద స్వార్థపరుడు. పెళ్లి నుంచి తప్పించుకోవడానికే
పథకం పన్ని మరి మా అక్కతో పెళ్లికి అంగీకరించినట్టే అంగీకరించి పేటల దాకా రాగానే మా అక్కని పారిపోమ్మని బెదిరించాడంట అని చెప్తుంది. ఇవాళ మా అక్క పారిపోవడానికి కారణం మీ మనవడే, మా బ్రతుకులు ఇలా అవడానికి కారణం కూడా మీ మనవడే అని నానా మాటలు అంది. అమ్మో, అమ్మ మా అక్క కలిసి చెయ్యాల్సిన ప్లాన్ చేసి మొత్తానికి ఇద్దరి మధ్య పెద్ద గొడవే పెట్టారనమాట. ఏంటమ్మమ్మా, ఇందు పెళ్లిలోంచి పారిపోవడానికి అన్నయ్య కారణం అన్నారా? అవునరా, ఇన్నాళ్ళు మీ వదిన ఏదో మీ అమ్మ కట్టే గొప్పది పెద్ద దేవత అని నెత్తిన పెట్టుకుని ఊరేగించావు కదా. ఈ రోజు మీ అన్న మీద అంత నిందేసిందిరా. అది నిందో నిజమో ఎవరికి తెలుసు? నిజం కాకపోతే నా కోడలు ఇలా అనదు. అసలు మీరెందుకు వెళ్ళారు అక్కడికి? ఆ, మీ స్నేహితుడి పెద్ద కూతురు మళ్ళీ ఆ నేరస్తుడితో కలిసి బతకడానికి అత్తారింటికి వెళ్ళిందంట. అలాంటోడితో మళ్ళీ కలిసి బ్రతకడం ఏంటి, పరువు పోతుంది, విడాకులు తీసుకోవచ్చు కదా అని చెప్పడానికి వెళ్ళాను. ఆ కుటుంబ విషయాలు మీకెందుకండి? అనవసరంగా లేనిపోని విషయాల్లో ఎందుకు తలదూర్చారు మీరు? అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? ఆ, పెద్దదాన్ని ఇంటి పరువు పోతుంటే చూస్తూ ఊరుకోలేను. సుధీర్కి పెళ్లి చేయబోతున్నామని తెలిసిన వాళ్లతో బంధువులతో అంటుంటే వాళ్ళు ఈ నేరం గురించి పేపర్లలోనూ టీవీల్లోనూ చూసి మీ వియ్యంకుడు పెద్ద కూతురి మొగుడు జైల్లో ఉన్నాడంట కదా, మళ్ళీ కలిసి బ్రతుకుతున్నారంట కదా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చిచి, మీరు మారరండి. ఎందుకమ్మమ్మా ఇలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు? నువ్వు వెళ్ళరా, పెద్ద చెప్పొచ్చు. ఇవాళ నేను ఇంకో విషయం మాట్లాడడానికి వెళ్ళి అడిగితే ఈ ఇంటి పెద్ద కోడలి మనసులో మీ అన్న మీద ఎంత గౌరవం ఉందో, వాళ్ళెంత గొప్పగా బ్రతుకుతున్నారో ఇప్పుడే తెలిసింది. ఊరికే పైన పటారం లోన లొటారం అనే టైప్ అది. ఇష్టం లేకుండా కాపరాలు చేస్తూ ఎందుకీ నాటకాలు ఆడటం? చిచి. అమ్మా మధు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? నేను విన్నది నిజమేనా? నా అల్లుడు ఇంత పని చేశాడా? అంత స్వార్థపరుడా నా అల్లుడు? నాన్న, మొన్నటి వరకు ప్రణయం మంచివాడు కాదు, స్వార్థపరుడు, నేరస్తుడు అనుకుంటూ ఉన్నాం. కానీ నా భర్త కూడా స్వార్థపరుడే. తన స్వార్థం కోసం అనాలోచితంగా ఎదుటి వాళ్ళ జీవితాలతోటి నాటకాలు ఆడతాడని అస్సలు అనుకోలేదు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఎన్ని ముక్కలైపోయిందో, నేను రోజు ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు నాన్న. ఆయన్ని చాలా నమ్మాను, నాకంటే మీరే ఎక్కువ నమ్మారు. మీరు అల్లుడిగా కాక కొడుకుగా చూసుకున్నారు, మీ పెద్ద కొడుకు అని నమ్మారు. కానీ ఆయన స్వార్థం కోసం అక్కతో పెళ్లిని ఒక పావుగా వాడుకొని ఇవాళ జరిగిన చాలా అనర్థాలకి కారణమైపోయారు. అసలు ఆ బిడ్డ ఇలాంటోడని నేను కల్లో కూడా ఊహించలేదు. మంచిగా మాట్లాడుతూ అందరితోటి కలుపుగోలుగా ఉంటే ఎంత మంచివాడో, ఎంత నిస్వార్థంగా ఉన్నాడో అనుకున్నాను. కానీ స్వార్థంతో ఇలాంటి పని చేసి ఈ కుటుంబం పడే కష్టాలకి అతను ఒక కారణమయ్యాడని నేను అస్సలు అనుకోలేదు. నేను ఈ నిజం తెలుసుకున్న మరుక్షణం ఆయనతో కలిసి అక్కడ ఉండలేకపోయాను. అందుకనే నేను అత్తారింటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాను.
నువ్వు ఎందుకోసం ఇక్కడికొచ్చిందంతా అబద్ధమేనా? నీ కాపురంలో కలతల వల్ల ఇక్కడికొచ్చావా? మరి నిజాన్ని ఎందుకు చెప్పలేదు? అక్కకి తోడుగా ఉండాలనుకోవడం నేను ముందు నుంచి అనుకున్న విషయమే. కానీ నమ్మిన భర్తే చేసిన దారుణాల్ని నా నుండి దాచి మంచివాడని ముసుగులో ఉన్నాడంటే అస్సలు భరించలేకపోతున్నాను. నాది అక్కది ఇంచుమించు ఒకే పరిస్థితి అనే భావన నాలో వచ్చేసింది. అందుకనే ఇక్కడికొచ్చేసాను. ఇక్కడికొచ్చి నేను ఆయన గురించి నిజం చెప్పలేక ఏం చేయాలో తోచక నరకం అనుభవించాను. ఈ సంఘటన తర్వాత నాకు మనుషుల మీద నమ్మకమే పోయింది నాన్న. అందరూ అవకాశవాదులే. అవకాశం రానంత వరకు పెద్ద మనుషులు. వాళ్ళ స్వార్థానికి అవతల వాళ్ళ జీవితాలు బలైపోయినా పర్వాలేదనుకొని తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు అని ఆయనే నిరూపించారు. నాకు అసలు ఇప్పుడు మనుషుల మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది నాన్న. ఇప్పటికీ ఇది పీడకలైతే బాగుండు అని అనిపిస్తుందమ్మా. నేను నమ్మలేకపోతున్నాను. నా అల్లుడు ఎంత పని చేశాడా? భగవంతుడా, ఈ నిజాన్ని అబద్ధం చేయి తండ్రి. సార్, ఏంటి సార్ ఇది? మా అత్తగారు ఉన్నారు కదా, ఆవిడ నోరు కాళ్ళు ఊరికే ఉండవు. అనవసరంగా అక్కడికి వెళ్ళి ఏదో పెంట చేసి వచ్చింది. ఇప్పుడు పెద్ద గొడవైంది. అసలు నందుని మధు నిందించడమేంట్రా? హిందూ పెళ్లిలో నుంచి పారిపోవడానికి నందు ఏ కారణం అంటుందట? అవును సార్, ఆ మాట నిజమే. అవునా? మరి నాకు ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనం ఏముంది సార్? దానికన్నా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పలేదు. చెప్పే సందర్భం కూడా రాలేదు. పెళ్లిపెట్టెలకు వెళ్లే ముందు ఆ అమ్మాయిని పిలిచి పారిపమ్మని బెదిరించినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. కానీ అప్పుడు చెప్పనివ్వకుండా నా నోరు కట్టేశారు. ఆ తర్వాత అనుకోకుండా మధు మేడంతో పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరూ గొడవల మధ్య సర్దుబాటు చేసుకుని చక్కగా ఉన్నారు కదా అని అనుకున్నాను. ఈలోపే ఇలా అవుతుంది అనుకోలేదు. వీడేంట్రా ఇలా చేశాడు? ముందు వీడిని పట్టుకుని తన్నాలి. వీడి బుర్ర పాడైపోయినట్టుంది. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడా వీడు? చచ్చా, లేదు సార్. ఇప్పుడు మధు మేడంతో కలిసి బతకాలని అనుకుంటున్నారు. ఆయన చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి మధు మేడంకి చెబుదామని అనుకునే లోపే జైల్లో ఉన్న ప్రణయ్ వల్ల మధు మేడంకి ముందే ఈ విషయం తెలిసింది. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు. అప్పటి నుంచి సార్ మధు మేడంని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ మేడమే అర్థం చేసుకోలేదు. ఏంట్రా ఇది? సరే ఉండు, వాడితో వెళ్ళి మాట్లాడదాం పద. సార్, మీరొద్దు సార్. ఇప్పుడు సార్ బాగా హర్ట్ అయి ఉంటారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు ఆగండి. బాసు, ఏంటి బాసు ఇది?
అయిపోయిందిరా, అంతా అయిపోయింది. పిచ్చా బాసు మీకు? ఏం మాట్లాడుతున్నారు? అవునరా, తన మనసులో నా మీద ఎంత అసహ్యం ఉందో, ఎంత ద్వేషం ఉందో ఈరోజు క్లియర్గా తెలిసిపోయింది. చిచి, మేడం ఆవేశంలో ఉన్నారు బాసు. అంతే తప్ప మిమ్మల్ని ద్వేషించేంత, అసహించుకునేంత ఇదిగా ఉండరండి. మీరు అనవసరంగా బాధపడద్దు. లేదురా, తన మనసులో ఉన్న ద్వేషం నాకు స్పష్టంగా తెలిసింది. తన మాటల్లోనే అది నేను అర్థం చేసుకున్నా. నిజమే, నేను తప్పు చేశాను. ఆ తప్పు తెలుసుకున్నానని చెప్తున్నా తను అర్థం చేసుకోవడం లేదు. కానీ వాళ్ళ నాన్నగారి ముందు, వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, వాళ్ళందరి ముందు నన్ను స్వార్థపరుడుగాను, ఆ కుటుంబం ఇవాళ పడుతున్న కష్టానికి కారణం నేనే అని చెప్పింది. నిన్నటి వరకు నేనంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు, ముఖ్యంగా అంకుల్. నన్ను అల్లుడిగా కాకుండా కొడుకులా చూసుకునేవాడు. ఇప్పుడు ఆయన దృష్టిలో నేను ఎంత దుర్మార్గుడిగా ఉంటానో ఒక్కసారి ఆలోచించు. ఛ! ఆయన ముందు నా పరువు తీసేసిందిరా. ఇంకా ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందు నిలబడగలను? మధు, ఏమైంది? ఏమైంది నాన్న? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? ఏమైందమ్మా? ఏం చెప్పమంటావే, మీరు ఆడపిల్లలుగా పుట్టి ఇన్ని అష్టకష్టాలు పడతారని నేను అస్సలు అనుకోలేదు. మనసులో భారాన్ని, కష్టాన్ని మోస్తూ మా దగ్గర చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక ఇంత సతమతమైపోతున్నారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు సర్వం భర్తే అని నమ్మి వెళుతుంది. కానీ ఆ భర్త స్వార్థపరుడైతే ఆ భార్య మనసు ఎంత నరకంగా ఉంటుందో కదా. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నాన్నమ్మా? చిందు, నిన్నొక విషయం అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పు. దేని గురించి? నీకు నందుకి పెళ్లి చూపులు జరిగినప్పుడు నువ్వు నందుతో ఈ పెళ్లి వద్దని, నువ్వు ప్రేమించిన విషయాన్ని చెప్పకుండా ఈ పెళ్లిని ఆపమన్నావా? అవునమ్మా. ఏంటి, ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వు చెప్పినా అల్లుడి గారు వచ్చి ఇంట్లో అందరి ముందు ఈ పెళ్ళంటే ఇష్టమని చెప్పారా? అవునన్నా. హో. అయితే అంతా నిజమేనన్నమాట. దేని గురించి మీరు నిజమా అని అడుగుతున్నారు? ఇంకా దేని గురించమ్మా? నిన్ను పెళ్లిపీటల దాకా తీసుకొచ్చి నువ్వు పారిపోవడానికి కారణం నందు అనంట కదా? ఎన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి మధుతో ఎలా కాపురం చేశాడో. అసలు ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? మీకు ఈ విషయాలన్నీ ఇప్పుడెలా తెలిసాయి? ఈ విషయం మాకు ఎలా తెలిసిందనేది కాదు, ఇది నిజమా కాదా? ఇది నిజమే, కానీ గడిచిపోయిన దాని గురించి ఇలా ఎందుకు బాధపడుతూ కూర్చున్నారు? అసలు ఏం జరిగిందని అడుగుతున్నా.
ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతావేంటమ్మా? ఒక మనిషి నిస్వార్థపరుడని మంచివాడని నమ్ముతూ ఉన్నాం. నందు కూడా ఇలా చేశాడంటే తట్టుకోలేకపోతున్నావమ్మా. మధు అసలు ఆ ఇల్లు విడిచిపెట్టి ఇక్కడ ఉండడానికి కారణమే అది. తన మనసు విరిగిపోయింది. భర్త మీద ఎంత నమ్మకం పెట్టుకుంది. నేను కొడుకులాగే అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అప్పుడు నందు గారున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. అయినా అది గడిచిపోయింది. ఇప్పుడు నందు గారు అలా లేరు కదా. ఆయన చాలా మంచి మనిషి. చాలే, ఆయన గురించి నువ్వే సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావు. జీవితంలో అందరూ తప్పులు చేస్తారు, కానీ చేసిన తప్పుని చెప్పకుండా నిజాన్ని దాచి మంచోడు ముసుగులో బతకాలనుకొని అందరినీ మోసం చేయాలనుకోవడం అతి దారుణం. నీకు చెప్పడానికి అతను ప్రయత్నించాడు. అయినా నువ్వు అతన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని అతన్ని అవమానించావు. ఇంత బుద్ధి తక్కువ పని ఎలా చూసావే నువ్వు? నేను వెళ్తాను, భర్త దగ్గరికి వెళ్తాను.